జర్నలిస్ట్ టీవీ న్యూస్. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పాడి కౌశిక్ రెడ్డి తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన పాడి కౌశిక్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం విమర్శలకు దారితీసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిన ఎమ్మెల్యేలను పాడి కౌశిక్ రెడ్డి ఏకపక్షంగా టార్గెట్ చేయడం వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరనే చర్చ కొనసాగుతుంది. ఎమ్మెల్యేలు అరికపుడి గాంధీ, సంజయ్ కుమార్ పై పాడి కౌశిక్ రెడ్డి నోరు పారేసుకోవడంతో పాటు చేయి చేసుకునే వరకు వెళ్లడంపై అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీలోనూ చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే హోదాలో ఉండి అచ్చొచ్చిన ఆంబోతులా రెచ్చిపోతున్న కౌశిక్ రెడ్డి తీరుపై సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఏది పడితే అది మాట్లాడటం ఏంటని తోటి ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. హోదాను మరచి వీధి రౌడీలుగా వ్యవహరించడంపై ప్రజల్లో సైతం చర్చ జరుగుతుంది. ఇదే తరహాలో అసెంబ్లీలో ప్రవర్తిస్తే చట్టసభల ఔన్నత్యం దిగజారే ప్రమాదం ఉంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో వివాదాస్పద ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నారంటే ఆ ఒక్కడు పాడి కౌశిక్ రెడ్డి. ప్రజా సమస్యలను ప్రతిబింబించే విధంగా ప్రజా సమస్యల కోసం పోరాడమని హుజూరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలు గెలిపిస్తే పాడి కౌశిక్ రెడ్డి పచ్చి రౌడీగా బిహేవ్ చేస్తున్నాడు. ఏదైతే కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారి ఎమ్మెల్యేనా రౌడీనా అనే చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే నాయకుల తర్వాత ఆవేశాలు ఎన్నున్నా దాన్ని అణిగిమణిగి ఉండే విధంగా ప్రజలలో ఒక మంచి పేరు తీసుకునే విధంగా ముందుకు సాగాలి తప్ప దుందుడుకుగా ముందుకెళ్తే బొక్క బోర్ల పడి కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ పార్టీ కోసం వీరాభిమానిగా ఎలా వ్యవహరించినా పర్లేదు, కానీ తోటి ప్రజాప్రతినిధి మీద చేయి చేసుకునేందుకు సిద్ధమవడం అంటే ప్రజాప్రతినిధినా పచ్చి రౌడీనా అనే చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత గులాబీ గూటికి చేరి గులాబీ గుట్లో రకరకాల ఎత్తులపై ఎత్తులతోటి ఎమ్మెల్సీగా తర్వాత ఎమ్మెల్యేగా తాజాగా గెలుపొందిన నేపథ్యంలో సంజయ్ కుమార్ని నువ్వు ఏ పార్టీ అంటూ ప్రశ్నించడం పాడి కౌశిక్ రెడ్డి అవివేకానికి నిదర్శనం చెప్పవచ్చు. ఎందుకంటే 2018లో నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు, అప్పుడు జెండా మార్పులు చెప్పి జరగకపోవచ్చు, కానీ 18 తర్వాత 18 నుంచి 23 దాకా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు గులాబీ గుడికి చేరారు. ఆ రోజు లేని వ్యవహారం ఈరోజు నీకెందుకు అనేది కూడా ప్రజల్లో చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల్లో ఎవరైనా ప్రోత్సహించారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 2014 కావచ్చు, 14 ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపట్టిన తర్వాత 2018 దాకా ఫిరాయింపులను ప్రోత్సహించారు. అసలు రాష్ట్రంలో ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే విధంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీని లేదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిగా తమ వైపు తిప్పుకున్నారు. అంటే ఆ రోజు లేని ఫిరాయింపు చట్టం, ఫిరాయింపు సమస్య ఈరోజు ఎందుకు వచ్చింది? 2018లో ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చిన ఆనాటి గులాబీ నేత చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి కక్కుర్తిపడి కలగూర గంప లెక్క మళ్ళీ రాజకీయ పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. అంటే 2014లో మెజార్టీ వచ్చినా అధికారం చెలాయించిన 2018లో 2014 కన్నా ఎక్కువ సీట్లు వచ్చినా కక్కుర్తి పడి వేరే రాజకీయ పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలని తన గుట్లో చేర్చుకున్నారు. ఆ రోజు లేని ఫిరాయింపు చట్టం లేదా ఈ దుందుడుకు వ్యవహారం ఇప్పుడు ఎందుకు? ప్రశ్నించే హక్కు అసలు గులాబీ పార్టీకి ఉందా? ఎందుకంటే ఫిరాయింపులకు 2014 తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఫిరాయింపులు ప్రోత్సహించి తాయిలాలు ఇచ్చి ఎమ్మెల్యేని తమ వైపు తిప్పుకొని నానా రకాలుగా అసలు రాజకీయ వ్యవస్థనే ప్రజాప్రతినిధి అనే గౌరవాన్ని మంట కలిసి రోడ్డున పడేసిన వ్యవస్థ గులాబీ పార్టీది. అటువంటి గులాబీ పార్టీ నుంచి గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ని నువ్వు ఏ పార్టీ అంటూ ప్రశ్నించడంలో నిజంగా ఇది దొంగే దొంగ అన్నట్లుగా ఉంది. వాస్తవంగా తోటి ఎమ్మెల్యేని రాజకీయ ఆరోపణలతోటో ఇతర అంశాలతోటో లేదా తప్పులు చేసి ఎత్తి చూపడంలో
తప్పు లేదు, కానీ తోటి ప్రజాప్రతినిధి నీకన్నా సీనియరు, నీకన్నా వయసులో పెద్ద అటువంటి వ్యక్తి మీద దాడి చేసేందుకు ప్రయత్నించడం నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఏం ప్రోత్సహిస్తుంది ప్రజాప్రతినిధుల్ని అంటే కొట్టమనా లేకపోతే రౌడీ లెక్క వ్యవహరించమనా? ఇదేం పద్ధతి? గతంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి 2-3 అంశాలలో కూడా సిఐని దుర్పరిచాటం, ఇష్టానుసారంగా వ్యవహరించడం అంటే పరోక్షంగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు ఎమ్మెల్యే హోదాలో. అటువంటి పాడి కౌశిక్ రెడ్డి దుందుడుకు స్వభావాన్ని తగ్గించుకొని ఒక మంచి ప్రజాప్రతినిధిగా పేరు తెచ్చుకుంటూ ఆ పార్టీలో మరింత ఉన్నతంగా ఎదగాల్సిన వ్యక్తి పచ్చి రౌడీల గల్లీ లీడర్లు ఏదైతే ఉన్నారో, గల్లీ రౌడీలు ఏ రకంగా అయితే ఉన్నారో ఆ రకంగా వ్యవహరించి ప్రజాప్రతినిధి ఔన్నత్యాన్ని దిగజార్చే విధంగా చేశారు. నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీ ఖండించాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బెదిరించేందుకు ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది సరైన పద్ధతి కాదంటూ తిరిగి పాడి కౌశిక్ రెడ్డిని వెనకేసుకునే ప్రయత్నం చేస్తుంది. అది ప్రజాప్రతినిధిగా లేదా ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా సరైన సిస్టమ్ కాదు. అలా దుందుడుకుగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి మందలించి మా సభ్యుడు చేసిన ఏదైతే దౌర్జన్యానికి మేము క్షమాపణ చెప్తున్నామని హుందాగా వ్యవహరించుంటే ప్రజలలో కేటీఆర్కి ఒక హైప్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రౌడీజాన్ని ప్రోత్సహించే విధంగా కేటీఆర్ మాట్లాడిన మాటలు సరైన దిశానిర్దేశం అయితే కాదు. అది భవిష్యత్తులో వీధి రౌడీల కన్నా ఘోరంగా రేపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొట్టుకునే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేటీఆర్ కానీ లేదా కేసీఆర్ కానీ లేదా గులాబీ పార్టీ నడిపించే కీలక వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వ్యవహార శైలి విషయంలో ఒక్కసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇదే విధంగా గాలికి వదిలేస్తే రేపు అదే తిరిగి మెడకు చుట్టిన అవకాశం ఉంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కదా. రాజకీయంగా ఆరోపణలు చేయండి లేదా ప్రజా సమస్యను ప్రతిబింబించే విధంగా ప్రశ్నించండి, పోరాడండి. శాంతియుతంగా పోరాడాలి తప్ప దౌర్జన్యాలతోటి ఎమ్మెల్యేల మీద దాడి చేసే విధంగా వ్యవహరించడం నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా సిగ్గుపడాల్సిన అంశమే వాస్తవం కాదు. ఎందుకంటే తెలుసో తెలియక అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ గ్రామాలలోనో లేదా మండల స్థాయిలోనో పోరంపోకులకు కొట్టుకుంటారు తప్ప ఒక ఎమ్మెల్యే స్థాయి నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు గెలిపించుకున్న ఎమ్మెల్యే చాలా హుందాగా ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఇలా బజారౌడిలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. ఈ విషయంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇక భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే రాబోయే రోజుల్లో ముష్టిఘాతాలకు ఒక వేదికగా అసెంబ్లీ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలను సంస్కరించి కొంత సంస్కారవంతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధి ఉందని చెప్పవచ్చు.